కొత్త బంగారు లోకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన ఆత్మ జ్ఞానము. ఓ యువత మేలుకో. యువత అంటేనే ఒక శక్తి స్వరూపం. అంటే తనలో ఉన్న అనంతమైన ఆత్మశక్తిని తెలుసుకోలేని యువత తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న రకరకాల భయంకరమైన తన చుట్టూ జరుగుతున్న హింసాత్మకమైన సంఘటనలకి యువత బలైపోతూ ఉంది. రేపటి ప్రపంచాన్ని నడిపించే సారథే యువత. ఈనాటి ప్రపంచం ఇలా ఉండటానికి కారణం ఒకనాటి యువత, ఈనాటి వృద్ధులు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈరోజు ప్రపంచం ఇలా ఉండటానికి కారణం ఒకనాటి యువతే కదా. ఈనాటి వృద్ధులు, ఒకనాటి యువత. వాళ్ళెవ్వరూ ధ్యానం తెలియక ధ్యానం చేయలేదు. మన పెద్దవాళ్ళు ఎవరో ఉన్నా ధ్యానం చేస్తుంటే మనం కూడా చిన్ననాటి నుంచే ధ్యానం చేసి ఉండేవాళ్ళం. మరి మేము ఇప్పుడు ధ్యానం చేస్తుంటే మా పిల్లలు ధ్యానంలోకి వచ్చారు కదా, అహింసా ధర్మంలో జీవిస్తున్నారు కదా. మరి ఈరోజు ప్రపంచంలో ఇన్ని నేరాలు, ఘోరాలు, రోగాలు, హాస్పిటళ్ళు ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ధ్యానం లేకపోవడమే. కనుక ఈరోజు ఈ ప్రపంచం ఇంత భయానకంగా తయారవడానికి కారణం ప్రపంచంలో ధ్యానం లేకపోవడమే. ధ్యానం అంటే అదేంట్లే వృద్ధులు చేసుకునేది, ముసలి వాళ్ళు చేసుకునేది, మనకు అవసరం లేదు, మన జీవితం అంతా ఎంజాయ్ చేద్దామని. కానీ అసలైన ఎంజాయ్మెంట్ అంతా ధ్యానం ద్వారానే పొందుతుంది యువత. 5 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ధ్యానమే, ధ్యానమే, ధ్యానమే మిత్రులారా. మరి ఈ విషయం తెలియని యువత మరి తన చుట్టూ సమస్యల సుడిగుండంలో తను చిక్కుకుపోతున్నాడు. సముద్రంలో దిక్కుతోచక నావ ఎలా అయితే జీవితంలో అలజర్లు ఎక్కువైపోయి ఆ నావ దిక్కుతోచని నావ ఎలా అయితే సముద్ర గర్భంలో ఉండిపోతుందో అలా ఉంది ఈనాటి యువత పరిస్థితి. ఈ దుస్థితి నుంచి ప్రతి యువత తమల్ని కాపాడుకోవాలి. ధ్యానం అనే నావ ద్వారా ఈ అలజడులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి తను ప్రశాంతమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతాడో తనలో ఉన్న అద్భుతమైన ప్రతిభ అంతా కూడా విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. మరి ఈనాటి యువత మేలుకోవాలి, ధ్యానం చెయ్యాలి, శాకాహారులుగా మారాలి. అప్పుడే రేపటి ప్రపంచం అంతా కొత్త బంగారు లోకానికి స్వాగతం పలుకుతుంది. మిత్రులారా, ఈరోజు మీ జీవితం ఆనందమయంగా ఉంటేనే యువత రేపటి జీవితం అంతా కూడా వర్ధిల్లుతుంది, ఆనందమయం అవుతుంది. మీ కుటుంబం ఆనందంగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న సమాజం కూడా ఆనందంగా ఉంటుంది. కనుక నిరంతరం డబ్బు సంపాదనే ధ్యేయం కాదు మనకి. మిత్రులారా, మనం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గొప్ప కార్యక్రమంతో భూమి మీద జన్మ తీసుకున్నాం. మన జీవితం మనలో వెలుగుని నింపుకుంటూ మన చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగునివ్వటానికే మనం భూమి మీదకి వచ్చాం. అంతేగాని పని పాట లేకుండా ఉద్యోగాలు చేసుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, మరి ఎంజాయ్మెంట్ అది అనుకుంటున్నారు. కానీ అది ఎంజాయ్మెంట్ కానే కాదు. ఎప్పుడు ఉరుకులు పరుగులు పెట్టే జీవితానికి స్వస్తి చెప్పండి. యువత ప్రశాంతంగా మీ లోపలికి మీరు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీలోని అఖండ ఆత్మశక్తి, అఖండ ఆత్మజ్ఞానము, జన్మలో మీరు పోగు చేసుకున్న మీ ఆత్మజ్ఞానము అది మీలోనే భద్రంగా దాచబడి ఉంది. దాన్ని వెలికి తీయాలి. మీలోనే అన్నీ ఉన్నాయి. వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జీవితంలో మీరు పొందే ఇంతకుముందు మీ సాధన ద్వారా, మీ పుణ్యకర్మల ద్వారా, మీరు చేసుకున్న పుణ్యకర్మల ద్వారా అవన్నీ సంపదంతా ఖనిజ సంపదలాగా మీలో జ్ఞాన సంపదంతా అపారంగా నిల్వలున్నాయి మీ దగ్గర. కానీ మీరు బయట ప్రపంచంలో దేవులాడుకుంటూ ఉన్నారు. ఈ దేవులాడడం మానేసి
మరి ఉరుకులు పరుగులు పెట్టడం మానేసి చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తుల్ని నిరోధించి అలజడి అంటే మనం అలజడిలో ఉన్నప్పుడే అన్ని నష్టాలు కష్టాలు జరుగుతూ ఉంటాయండి. మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోతుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో అప్పుడే మన జీవితానికి వెలుగు చుక్క, ఏ మార్గంలో మన ముందుకెళ్తాము, అసలు మన జీవిత లక్ష్యం ఏంటి, ఏదో ఒక గొప్ప పర్పస్తోనే భూమి మీదకి వచ్చాం. వివేకానందుడు ధ్యానం చేశాడు. చిన్న వయసు నుంచే ధ్యానం చేసి వివేకానందుడు ప్రపంచానికి భారతదేశం యొక్క విలువను, సత్తాను చాటి చెప్పాడు. ఆయన యువతను మేల్కొల్పాడు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చేశాడు ఆయన. మరి వేరే దేశాల వాళ్ళు ఆయన్ని సన్మానించి భారతదేశాన్ని పొగిడేటట్టు చేశాడు. యువతలో ఉన్న అపారమైన శక్తి మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉన్న సమాజానికి, మీ దేశానికి, అలాగే ప్రపంచానికి ఉపయోగపడాలి. ఇన్నాళ్ళు మన పెద్దలు మరి వాళ్ళ పెద్దలు ఎవరో ధ్యానం చేయలేదు కాబట్టి వాళ్ళకి ధ్యానం తెలియకే ఈరోజు ఈ ప్రపంచం అంతా చిమ్మ చీకటితో, అజ్ఞానంతో, మరి భయంకరమైన రోగాలతో నిండిపోయి ఉంది. మిత్రులారా, ఈ క్షణం నుంచే మీరు ధ్యానం మొదలుపెట్టండి. మీ జీవితం స్వర్గమయమైపోతుంది. మీరు సాధించవలసినవన్నీ సాధిస్తారు. మీరు ఏ లక్ష్యంతో భూమి మీదకి వచ్చారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశలో మీ ప్రయాణం మొదలవుతుంది. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వస్తారు. ఇన్ని రోజులు ధ్యానం చేయకపోతే మన జీవితం అంతా అతలాకుతలం అయిపోతుంది. ప్రతి చిన్న సమస్యకి భయపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరిని చూసి భయపడుతూ ఉంటాం. మనలో ఎంత ప్రజ్ఞ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా, అపారమైన జ్ఞానం ఉన్నా కూడా మనలో భయాలు మనల్ని ముందుకు తీసుకెళ్ళలేక మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తున్నాయి. కానీ నేటి యువత, మరి భారతదేశం ఎంత అదృష్టమో నిజంగా. యువత ఎక్కువగా ఉన్నది మన భారతదేశంలోనే. రాబోయే కాలంలో ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా భారతదేశం మారబోతుంది. ఎందుకంటే యువత అత్యధిక శాతం ఉంది కాబట్టి. ఇప్పుడు చైనా కానీ మిగతా దేశాల్లో మరి వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. కానీ భారతదేశం యొక్క అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతదేశంలోని యువకులు ఉద్యోగాల నిమిత్తం మరి దేశాల్లో పర్యటిస్తున్నారు, దేశాల్లో జీవిస్తున్నారు. మరి యువత గనక ధ్యానం చేస్తే వాళ్ళ పిల్లలు ధ్యానం చేస్తారు. రాబోయే తరతరాలన్నిటికీ ధ్యానం అందుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఆనందమైన జీవితాన్ని, ఆరోగ్యమైన, మనలోనే అనంతమైన శక్తి ఉందండి. మన రోగాల్ని పోగొట్టుకోవడానికి మనలోనే ఒక దివ్య ఔషధం ఉంది. ఆత్మశక్తితోనే మనం అన్నీ తగ్గించుకునే శక్తి మనలో ఉంది. కానీ మనం అవన్నీ తెలుసుకోలేక ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాము. ఎవరెవరి మీదో పాదాల మీద పడుతున్నాము. ఎన్నెన్నో మొక్కులు మొక్కుతున్నాము. నిగ్రహంతో గనక మనం కూర్చొని ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఉరుకులు పరుగుల జీవితానికి స్వస్తి చెప్పండి. యువత ముఖ్యంగా తమను తాము తెలుసుకుంటూ తమ జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది, దేని మీద కూడా, అంటే ఇంతకుముందు మనం జీవించిన జీవితం అంతా గందరగోళం జీవితం. ఎప్పుడైతే ధ్యానం అందుకుంటారో మీరు చదివే చదువు మీకు ఎంతగా ఉపయోగపడాలి. రాబోయే ప్రశ్నలన్నీ కూడా ధ్యానంలో చూసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పిరమిడ్ మాస్టర్లు. మరి క్వశ్చన్ పేపర్ను కూడా ధ్యానంలో మూడో కన్నుతో చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ ప్రశ్నలు రాబోతాయో అవి చదువుకొని వెళ్ళి ప్రశ్నలు రాసిన వాళ్ళు ఉన్నారు. మరి యువత గనక ధ్యానం మొదలు పెడితే ప్రతి ఒక్కరి జీవితాలు, కుటుంబాలు వెలుగులతో నిండిపోతాయి. ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం యువతలో ధ్యానం ద్వారా పొందొచ్చు. మరి ధ్యానం కనుక లేకపోతే మీ మీద మీకే నమ్మకం ఉండదు. మీ మీద మీకు నమ్మకం లేకపోతే, మీ ఆత్మశక్తిని కనుక మీరు గుర్తించకపోతే మరి జీవితం అంతా గందరగోళాలు. మనం ఒక్కొక్క సమస్య మన ఆత్మ ఎదుగుదలకే. ఆ సమస్య సృష్టించుకుంది మనమే. ఆ సమస్యకి పరిష్కారం కూడా మనలోనే ఉంది. ఇప్పుడు పాఠాలు చదువుతూ ఉంటాం. ఆ పాఠంలో
ఆ లెసన్‌లో పాఠమంతా చదివిన తర్వాతే చివరిలో ప్రశ్నలు ఇస్తారు. అంటే ప్రశ్నలు ఉన్నాయంటే అక్కడ ఆన్సర్ కూడా ఉంది. మీలో సమస్యలు ఉన్నాయంటే దానికి పరిష్కారం కూడా మీలోనే ఉంది. ఆ పరిష్కారం ఏంటో తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తూ ఉంటే ఆ నావ దిక్సూచి మనకి తెలుస్తూ ఉంటుంది. మనల్ని ఒడ్డున పడేయటానికి ధ్యానం ద్వారా, ఆ విశ్వగురువుల ద్వారా, సహాయం ద్వారా మనం చక్కగా తెడ్డుతో ఈదుకుంటూ చక్కగా మన జీవితంలో ఆ సమస్యలన్నిటినీ మనమే అధిగమిస్తూ ఎంతో ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతూ మరి మనం ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సింది యువత. రేపటి ప్రపంచం కొత్త బంగారు లోకంగా మారిపోవాలంటే ఈనాటి యువత ధ్యానం చేయటానికి నడుం బిగించాలి. తక్షణమే కళ్ళు మూసుకొని శ్వాసన మీద ధ్యాస పెట్టండి. కుల మతాలు లేని ప్రపంచాన్ని సృష్టించటానికి ఈరోజే యువత నడుం బిగించాలి. ధనిక పేద తారతమ్యాలు లేని ప్రపంచాన్ని సృష్టించాలంటే ఈరోజే యువత ధ్యానం చేయాలి, నడుం బిగించాలి. ఆడ మగ తేడా లేని ప్రపంచాన్ని సృష్టించాలంటే నేడే యువత ధ్యానం చెయ్యాలి. మరి ధనిక పేద, రాజు పేద రకరకాల సమస్యల నుంచి వాళ్ళని కాపాడుకోవాలంటే ధ్యానం అనే గొడుగు ఎంత కుంభవృష్టి పడుతున్నా ధ్యానం అనే గొడుగు గనక మీరు చేపట్టితే ఇక మీ జీవితం అంతా కూడా ఎంత అద్భుతంగా మారిపోతుందో. యువత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్కూల్ నుంచి మరి కాలేజీ లెవెల్ యూనివర్సిటీ వరకు ధ్యానం అందిస్తూ వస్తుంది. పిరమిడ్ మాస్టర్లు నిరంతరం తమ ఊర్లలో ఎక్కడ ఊర్లున్నా వాళ్ళ గ్రామాల్లో మరి కాలేజీల్లో మరి యూనివర్సిటీల్లో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉన్నారు. ఎందుకంటే రేపటి ప్రపంచాన్ని సృష్టించేది, దిశానిర్దేశం చేసేది ఈనాటి యువతే. యువత మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం ఇలా ఇంత దరిద్రంగా ఇంత ఘోరంగా మారిపోవటానికి కారణం ఒకనాటి యువత ఆలోచనలే ఈనాటి మన చుట్టూ కళ్ళ ముందున్న ప్రపంచము. కనుక మన కళ్ళ ముందున్న ప్రపంచం రేపటి ప్రపంచం కొత్త బంగారు లోకంతో మెరిసిపోవాలంటే ఉజ్వలమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన ప్రపంచాన్ని సృష్టించాల్సింది ముఖ్యంగా ఈనాటి యువత. వీళ్ళ ఆలోచనలతోనే రేపటి ప్రపంచం అంతా కూడా తరతరాలు యుగాలుగా మరి పూర్తిగా మనం గనక మార్పు చెందితే, మన జీవితం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. అందుకోసమే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే మీలో మార్పు ప్రారంభించండి. ఎందుకంటే మిమ్మల్ని నిరంతరం అతలాకుతలం చేస్తున్న అన్ని సమస్యల నుంచి ఏకైక పరిష్కారము ధ్యానము. యువత ముఖ్యంగా ధ్యానం చెయ్యాలి. ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో మీకే తెలియదు, అన్ని అద్భుతాలు మీరు చూస్తారు. ఎన్నో మిరాకిల్స్ చూస్తారు. చిన్న వయసు నుంచే ధ్యానం మొదలు పెడితే మరి ఎంతటి ఉపద్రవాలైనా జీవితంలో మీరు ఎదుర్కోబోతున్న ఎన్ని ఛాలెంజెస్ ఎప్పుడైతే యువత ధ్యానం చేస్తారో అప్పటి వరకు సమస్యలు అనుకుని బాధపడుతున్న యువత సమస్య కాదు, సత్యాన్ని తెలుసుకుంటాడు. నేను ఏ సమస్య కాదు, అది నా ఛాలెంజ్, నేను ఎన్నుకొని వచ్చిన ఒక పరీక్ష. ఆ పరీక్ష నేను ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఆ పరీక్షను ఎదుర్కొంటానో పరీక్షకి సరైన సమాధానం పరిష్కారం నాలోనే ఉంది కాబట్టి నా లోపలికి నేను ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెడతానో నా పరీక్షలో నేను గెలుపొందుతాను, విజయం సాధిస్తాను అని మరి అద్భుతంగా తన ఆత్మశక్తి విలువేంటో తెలుసుకుంటాడు. యువత అంటే ఆంజనేయుడు తన శక్తి తాను తెలియదు. ఆంజనేయుడు అంత శక్తివంతుడు. యువకుడు, యువతి. మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ఈనాటి యువత ఆలోచనల మీదే రేపటి ప్రపంచం ఉంది. ఈనాటి యువత జీవితంపైనే రేపటి ప్రపంచం అంతా ఆధారపడి ఉంది.
మీరు గనక కష్టాలు, బాధలు, దుఃఖంతో మీ జీవితాన్ని మీరే అంధకారం చేసుకుంటుంటే రేపటి భవిష్యత్తు అంతా కూడా తరతరాలు అజ్ఞానంతో, అహంభావంతో మరి పూర్తి గాఢాంధకరమైన జీవితంలో రేపటి ప్రపంచమంతా మునిగిపోతుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న జీవితానికి చెక్ పెట్టండి. ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలు కాదు, అవి మనకి ఛాలెంజు. ఆ సమస్య నా ఆత్మ ఎదుగుదల కోసమే నేను తెచ్చుకున్నాను, నేనే వెన్నుకున్నాను. మనం సృష్టికర్తలం, సహ సృష్టికర్తలం. వీఆర్ ద క్రియేటర్స్, కో క్రియేటర్స్. కనుక ఈ సత్యాలన్నీ కూడా ధ్యానం ద్వారా మాత్రమే మీకు ఆ విషయాలు తెలుస్తాయి. ధ్యానం చేయకపోతే మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద. ధ్యానం చేస్తే మీకు మీరే దిక్కు. మీకు మీరే ఎప్పుడైతే దిక్కు అవుతారో మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మీరే దిక్సూచిగా మారతారు. రేపటి ప్రపంచాన్ని నడపాల్సింది యువత. ఈ యువత ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి. నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ మాటలు కట్టిపెట్టండి. ఈ భూమిని సర్వనాశనం చేసే పనులు ఇక్కడ చెయ్యొద్దు. హింసకి ఈ భూమి మీద తావులేదు. హింసను వదిలిపెట్టేద్దాం, హంసను పట్టుకుందాం, ధ్యానం చేద్దాం మిత్రులారా. హంస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కనుక మీరు ధ్యానం చేయడం మొదలు పెడితే మీ జీవితం, మీరు కన్న కళలు రంగుల ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. దాని పేరే కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్. మిత్రులారా, మరి రాబోయే కాలమంతా కూడా మీ జీవితంలో అద్భుతంగా మార్పు పొందాలంటే, మార్పు జరగాలంటే మీ జీవితంలో ప్రేమ, కరుణ, అనురాగం, ఆప్యాయత వాటికి తలుపులు తెరవండి. ఇన్నాళ్ళు ద్వేషభావంతో జీవించామో, ఉక్రోషంతో జీవించామో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అన్నీ మనమే పొందాలనుకుంటాం. కానీ ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో మన దగ్గర ఉన్నదంతా మనం పంచుకుంటూ ఏది ఉంటే అది పంచడం మొదలు పెడతాం. మన దగ్గర లేనిది మనం పొందుతాం, మన దగ్గర ఉన్నదాన్ని మనం పంచుకుంటూ పోతాం. మరి యువత ముఖ్యంగా మేలుకోవాలి. అందుకే ఓ యువత మేలుకో, రేపటి ప్రపంచానికి నువ్వే రథసారథి. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. రేపటి ప్రపంచం అంతా కుల మతాలతో కొట్టుకు చూస్తూ ఉన్నారంటే దానికి కారణం ఈనాటి యువత మౌనమే రేపటి ప్రపంచానికి శాపంగా మారుతుంది. మేధావి మౌనము రేపటి ప్రపంచానికి శాపము. అలాగే ఒక జ్ఞాని మౌనంగా ఉంటే రేపటి ప్రపంచం అంతా అజ్ఞానంతో మునిగిపోతుంది. మరి ఇప్పుడు అజ్ఞానంతో ఉన్న యువత ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు రేపటి ప్రపంచం అంతా నీ అడుగులో అడుగులు వేస్తూ మరి నువ్వు ఆనందంగా జీవించినప్పుడే ఎదుటి వాళ్ళు ఆనందంగా జీవించే మార్గాన్ని నువ్వు బోధిస్తావు. కనుక మనలో అజ్ఞానం ఉంటే రేపటి ప్రపంచం అజ్ఞానంతో నిండుద్ది. మనం గనక ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితే రేపటి ప్రపంచం అంతా మరి నువ్వే రథసారథివిగా మారతావు. రేపటి ప్రపంచం అంతా ఆత్మజ్ఞానంతో విలసిల్లుతుంది. అందరూ రకరకాల ఉద్యోగాల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. కానీ ఆ వెంపర్లాడితే వచ్చేది ఏమిటండి? డబ్బు సంపాదన చేస్తాం, డబ్బు సంపాదించుకుంటాం. కానీ ఆ డబ్బు ద్వారా మరి అనేక రుగ్మతలను కూడా మనం పొందుతూ ఉంటాం. డబ్బు సంపాదనే మన జీవిత ధ్యేయం కాదు, మన జన్మ లక్ష్యం కాదు. పెద్ద పెద్ద పదవులు అలంకరించడమే మన జన్మ లక్ష్యం కాదు. మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్న మరి దేవుళ్ళం మిత్రులారా. ఈ విషయం తెలియాలంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. నారాయణుడు కూడా ఈ భూమి మీద నరుడుగానే పుట్టాడు. మాధవుడు కూడా మానవుడిగా పుట్టి మాధవుడయ్యాడు. మరి యువత నేను మాధవుణ్ణి అని తెలుసుకుంటే రేపటి జీవితం ఎలా ఉంటుందండి? ప్రపంచం అంతా ఎలా మారిపోతుంది? నేనే దేవుణ్ణి అని తెలుసుకున్నప్పుడు, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు రేపటి ప్రపంచం అంతా కూడా మరి
ఆనందంతో, ప్రతి జీవి ఆనందంతో జీవించినప్పుడు, వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు మనం సహకరిస్తున్నప్పుడు, ప్రతి జీవి ఆత్మ ఎదుగుదలకు మనం సహకరిస్తున్నప్పుడు మన జీవితం, రేపటి ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి యువత అల్లారా. మరి మీరందరూ కూడా రేపు కాబోయే మరి మాధవుడిని నారాయణ్ణి అని తెలుసుకుంటే గనక రేపు ఈ ప్రపంచం అంతా కూడా దేవుళ్ళతో నిండిపోతుంది. మనం తినే ఆహారము సాత్విక ఆహారంతో గనక మనం జీవిస్తూ, శాకాహారంతో జీవిస్తూ మన జీవన విధానాన్ని గనక మనం మార్చుకుంటే, సాత్వికమైన ఆలోచనలతో మన ఆత్మ ఎదుగుదలకి మన ఆహారం తోడ్పడుతూ ఉంటుంది. కనుక మిత్రులారా, ఇన్నాళ్ళు తెలుసో తెలియకో పెద్దలు చెప్పారు, మరి వాళ్ళ ఈ ప్రపంచం అంటే మనం అనుకుంటున్నాం ఈ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని. ఎన్నో జీవుల్ని చంపితే అభివృద్ధి చెందదు, పక్కవాడిని హింసిస్తే అభివృద్ధి జరగదు. అవన్నీ లేనప్పుడే అభివృద్ధి. అసలైన అభివృద్ధి ఏంటంటే ఆత్మ ఎదుగుదలే. ప్రతి మనిషి అహింసా ధర్మంలో జీవిస్తూ, ధ్యానం చేస్తూ, తన శక్తిని తను తెలుసుకుంటూ, తనలో ఉన్న ఆత్మశక్తిని గనక ఎవరైతే తెలుసుకుంటారో ఆంజనేయుడంతటి శక్తివంతుడవుతాడు. యువత ఆంజనేయుడితో పోల్చారు మాస్టర్లు. ఆంజనేయుడు తన శక్తి తనకు తెలియదు. ఎవరైనా చెప్తే కానీ తనలో ఉన్న అనంతమైన ఆత్మశక్తి తెలియదు. మీలో అద్భుతమైన జ్ఞాన భాండాగారం ఉంది. ఈ లోకానికి ఉపయోగపడే గొప్ప భాండాగారం మీ దగ్గర ఉంది. మీరు దానికోసం వెతుకులాట మొదలుపెట్టండి. జన్మ జన్మల నుంచి మీరు పొందిన ఆ జ్ఞానమంతా కూడా నిగూఢంగా మీ లోపల నిక్షిప్తమై ఉంది మిత్రులారా. మరి ఎప్పుడైతే మీరు దాన్ని స్పర్శిస్తారో, ఆ భాండాగారం యొక్క తలుపు ఎప్పుడైతే ఆ తలుపు తెరుస్తారో, అప్పుడు మీ జీవితం అంతా కూడా మరి ఎంత మీరు ఊహించినంతగా మార్పుకు లోనవుతుంది. ఇన్ని రోజులు మీ జీవితంలో ఎంతో సమయాన్ని మీరు వృధా చేస్తూ గడిపారు. మరి రేపటి ప్రపంచానికి సారథులు మీరే, రథసారథులు మీరే. కనుక తక్షణమే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇన్నాళ్ళు దుఃఖవంతమైన జీవితాన్ని, రోగాలమయమైన జీవితాల్ని, కష్టాలు దుఃఖాల వంటి జీవితాన్ని స్వస్తి చెప్పండి. తక్షణం ధ్యానం మొదలుపెట్టండి. అహింస పరమో ధర్మ, అహింసా ధర్మంలో జీవించండి. భారతదేశమే ప్రపంచానికి దిక్సూచి కాబోతుంది. భారతదేశమే మొట్టమొదటి అహింసా దేశంగా మారబోతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా, పిఎంసి ఛానల్ ద్వారా కూడా. మిత్రులారా, మరి మీలో వెలుగే మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగనే విషయాన్ని ఏ క్షణమూ కూడా మీరు మర్చిపోవద్దు. ఇన్ని రోజులు మీ మనస్సు మీలో సృష్టించిన ఆ తుఫాన్ని ఎదుర్కొనేందుకు ఏకైక మార్గము, మీ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధము ధ్యానము, ధ్యానము, ధ్యానము. మిత్రులారా, మరి మీరు ధ్యానం చేస్తూ మీ జీవితాన్ని మార్చుకుంటూ మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా మార్చే శక్తి మీలోనే ఉంది యువత. దయచేసి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. మరి యువతే రేపు మార్గదర్శకం, ప్రపంచానికి మార్గదర్శకం. మరి ఆ యువత తన జీవితమే గందరగోళంలో పడిపోతే ఇంకా బయట ప్రపంచానికి ఏం చేస్తాడండి? తన జీవితమే సమస్యలు సుడిగుండంలో చుట్టుకున్నప్పుడు ఇంకా బయట ప్రపంచానికి వెలుగేమిస్తాడు? తను వెలుగుతో ఉంటేనే వెలిగిస్తాడు. తన జీవితం అంతా దుఃఖంతో నిండిపోయినప్పుడు, కష్టాలు బాధలతో సమస్యలతో కూరుకుపోయినప్పుడు, దిగాలు పడిపోయినప్పుడు, ఆత్మహత్యలు చేసుకుంటూ యువత బంగారం లాంటి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటూ, ఆత్మకి హత్య లేదండి. ఆత్మహత్య చేసుకుంటే గనక ఇంకా 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 ఎన్నో, అంతకంటే ఎన్నో భయంకరమైన సమస్యలతో మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలియక క్షణికావేశంలో, మనసు చేసే మాయలో
పడి కొట్టుకుంటూ తమ జీవితాన్ని సర్వనాశనం అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నారు యువత. రేపటి ప్రపంచానికి రథసారథులుగా ప్రపంచాన్ని నడిపించాల్సిన యువత తన జీవితాన్ని గందరగోళపరుచుకొని తన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోలేక ఎవరెవరి ద్వారానో తను నష్టపోయాననే విషయాలు మననం చేసుకుంటూ ఆ ఊబిలో కూరుకుపోయి అర్ధాంతరంగా నిండు పచ్చలారని జీవితాన్ని, ముక్కు పచ్చలారని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటూ అర్ధాంతరంగా ఈ భూమి నుంచి నిష్క్రమిస్తున్నాడు. అది కాదు కావాల్సింది. తక్షణమే యువత ధ్యానం చెయ్యండి. ధ్యానం ద్వారా మీలో ఉన్న ఆత్మశక్తికి బలం అందించండి. మీ ఆత్మశక్తి, మీలో ఉన్న అనంతమైన జన్మల జ్ఞానం అంతా మీలో ఉంది. బయట ప్రాపంచిక డబ్బు కోసం మనం ఉరుకులు పెరుగులు పెట్టద్దు. ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయండి. గురువుగారు చెప్పారు, బయట సాఫ్ట్వేర్ జాబులని రకరకాలుగా ఉద్యోగాల కోసం, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అందరూ పరిగెడుతున్నారు. కానీ ఒక బుద్ధుడి పోస్టు ఖాళీ ఉంది, ఒక కృష్ణుడి పోస్టు ఖాళీ ఉంది, ఒక యేసు పోస్టు ఖాళీ ఉంది, ఒక అల్లా పోస్టు ఖాళీ ఉంది. కనుక మనం అంతా ఆ ఉద్యోగాల కోసం, వాళ్ళు ఆ మహానుభావులు ఈ భూమి మీద చేసిన ఒక గొప్ప చైతన్యాన్ని ఏ విధంగా ఈ భూమికి అందించారో, ప్రతి యువతలో ఒక కృష్ణుడున్నాడు, ప్రతి యువతలో ఒక వివేకానందుడున్నాడు, ఒక గాంధీ మహాత్ముడు ప్రతి యువతలో ఉన్నాడు. మిత్రులారా, దయచేసి మీలో ఉన్న ఆ భగవత్ స్వరూపాన్ని ధ్యానం ద్వారా ప్రపంచానికి అందించండి. ప్రపంచమంతా కూడా ఆనంద డోలికల్లో రేపు విహరించాలంటే, ప్రతి మానవుడు ఈ భూమిని స్వర్గంగా భావించుకోవాలంటే ఈనాటి యువత ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారా మాత్రమే రేపటి ప్రపంచం మారుతుంది. ఈనాటి యువత ఆలోచనలు మారితేనే రేపటి ప్రపంచం మారుతుంది. కష్టాలు, బాధలు అన్నిటికీ స్వస్తి చెప్పండి. ఏ రోగాలు వచ్చినా మనలోనే అద్భుతమైన ఔషధం ఉంది. ఏ మందులు లేకుండా ఎటువంటి జబ్బులనైనా తగ్గించుకునే పరమ ఔషధం మన ఆత్మశక్తి అందిస్తుంది. ఈ విషయాలను తెలుసుకోండి. మన అంతర ప్రయాణంలోనే ఎన్నో లోకాలను మనం దర్శించే శక్తి మనలో ఉంది. కనుక యువత తన ద్వారా భూమి మీద జరగాల్సిన చైతన్యం ఏంటో తెలుసుకోవాలంటే తక్షణం మీ లోపలికి మీరు ప్రయాణము, అదే ధ్యానము. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. మిత్రులారా, ఈ క్షణమే ధ్యానానికి ఉపక్రమించండి. యువత ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. మరి మీరు ఎంత బాగా ధ్యానం చేస్తూ మీ జీవితాన్ని మార్చుకుంటే రేపటి ప్రపంచం అంత అద్భుతంగా తయారైపోతుంది. రాబోయే తరతరాలకు మీరిచ్చే ఒక గొప్ప కానుక. ఈరోజు మీరు ధ్యానం మొదలు పెట్టడమే రేపటి ప్రపంచానికి ఇచ్చే బహుమతి. మీ జీవితమే ఒక బహుమతిగా, మీరే మార్గదర్శకంగా రేపటి ప్రపంచం అంతా కూడా ఆరోగ్యకరమైన శక్తి, ఆనందకరమైన శక్తితో విరాజిల్లాలంటే అందుకు ఈ క్షణమే మీరు నడుం బిగించి ధ్యానానికి ఉపక్రమించండి. మిత్రులారా, శాకాహారులుగా మారండి. మరి మళ్ళీ కొత్త బంగారు లోకంలో ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.